వెల్కమ్ టు ది లియో. జగన్మోహన్ రెడ్డి గెలుపు కోసం ఎలాంటి పనులకైనా వెనకాలడు. అది మంచా చెడు అనేది కాసేపు పక్కన పెడితే దానివల్ల తన గెలుపుకు ఉపయోగపడుతుందా లేదా అనేది మాత్రమే జగన్మోహన్ రెడ్డికి అవసరం. తాజాగా 2019లో తన గెలుపులో తల్లి చెల్లి ఎంత కీలక పాత్ర వహించారో మనందరికీ తెలుసు. కాలికి బలపం కట్టుకుని జగన్మోహన్ రెడ్డితో సమానంగా రాష్ట్రం మొత్తం కూడా తిరిగారు. మరి 19లో గెలిచిన తర్వాత ఏమైందో మన అందరం చూసాం. తల్లిని చెల్లిని ఇద్దరిని కూడా పక్క రాష్ట్రానికి తరిమేసిన పరిస్థితి. అత్యంత దారుణమైన విషయం ఏంటంటే గౌరవాధ్యక్షురాలుగా ఉన్నటువంటి విజయమ్మతో కూడా జగన్మోహన్ రెడ్డి రాజీనామా చేయించాడు. ఎందుకు అంటే విజయమ్మ కూతురుతో ఉంటుంది కాబట్టి ఎప్పటికైనా తనకు తలనొప్పిగా మారుతుందేమో, పొరపాటుని ఏదైనా కేసులో నేను జైలుకి వెళితే భారతీరెడ్డి సీఎం కాకుండా ఒకవేళ విజయమ్మ పోటీకి వస్తుందేమో, షర్మిల తెన వెనక ఏమైనా చక్రం తిప్పుతుందేమో అనే ఉద్దేశంతో ఒకంత బలవంతంగానే విజయమ్మతో రాజీనామా చేయించారు. ఆవిడ కూడా ఈ భారం నాకు వద్దులే నాయన, నీ భారాన్ని నేను కూడా దించుకోవాలనుకుంటున్నానని వచ్చేసి ఒక సభలో ఆ రాజీనామా ఆమోదాన్ని అయితే ఒప్పుకుని కొడుకో నమస్కారం చెప్పి వెళ్ళిపోయింది. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డిని కలిసినట్టు నాకైతే తెలియదు. ఎప్పుడు కలిసింది అంటే మళ్ళీ నిన్న జగన్మోహన్ రెడ్డికి తల్లి గుర్తొచ్చింది. ఎందుకనంటే మీరు ఒకసారి పరిశీలించండి. 2019లో ఎన్నికలకు మొదట్లో జగన్మోహన్ రెడ్డి ఫోటో లేదు, తన తండ్రి ఫోటోతోనే నవరత్నాల లోగో ఉండేది. ఎన్నికల దగ్గర పడ్డాక తన తండ్రితో పాటు తనను కూడా పెట్టుకుని నవరత్నాల లోగో పెట్టాడు. బట్ గెలిచిన తర్వాత ఏం చేశాడు? తండ్రిని లేపేసి తన ఫోటో మాత్రమే పెట్టుకుని నవరత్నాలు పెట్టుకున్నాడు. అంటే ఎన్నికలకు ముందు తండ్రి అవసరం వచ్చాడు, ఎన్నికల తర్వాత తండ్రి అవసరం తీరిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఎన్నికలు వచ్చాయి కాబట్టి తల్లి అవసరం వచ్చింది. రేపు ఎన్నికలు అయిపోయిన తర్వాత మళ్ళీ తల్లి అవసరం తీరిపోద్ది. 2019లో ఏం చేశారు? తల్లిని గెంటేశారు కదా. ఇప్పుడు అవసరం వచ్చింది కాబట్టి తీసుకొచ్చారు. మళ్ళీ ఎన్నికల్లో గెలిస్తే మళ్ళీ గెంటేస్తారు. సో జగన్మోహన్ రెడ్డి తల్లి సెంటిమెంట్ని వాడాలని, ఎందుకంటే పాపం తనకు దారులన్నీ మూసుకుపోయాయి. వాస్తవానికి నిజంగా జగన్మోహన్ రెడ్డి ఒంటరిగా గెలిచే పరిస్థితి ఉంటే ఎవరిని కేర్ చేయడు. బట్ పరిస్థితులన్నీ జగదారిపోయాయి. ఇక్కడ సొంత పార్టీ నేతలే జగన్మోహన్ రెడ్డి మాటినే పరిస్థితి లేదు. డిపాజిట్లు కూడా రాని పరిస్థితి. గట్టిగా ప్రతిపక్ష హోదా కోసం పోరాడాల్సిన పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు. 150 సీట్ల నుంచి 30 సీట్లకో 20 సీట్లకో పడిపోయాడంటే ఎంత ఘోరమైన అవమానం. దాంతో జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడంటే ఇక చివరి అస్త్రంగా తన తల్లిని ఉపయోగించాలి అని చూశాడు. సో జగన్మోహన్ రెడ్డి ఎన్నికల్లో తన తల్లిని కీ పాయింట్గా చేసి ఎన్నికలకు వెళ్ళాలనే ఉద్దేశంతో నిన్న ఏదైతే తాను మేమంతా సిద్ధం కార్యక్రమాన్ని ప్రారంభించే ముందు ఇడుపులపై వెళ్ళాడు. తన తల్లితో మాట్లాడి మధ్య వ్యక్తులతో రాజీ చేయించి నువ్వు ప్రచారానికి రాకపోయినా పర్వాలేదు కానీ ఇడుపులపై వచ్చి నన్ను ఆశీర్వదించు, ఆ ఫోటోలు వీడియోలు నాకు కావాలి, నా తల్లి ఆశీర్వాదంతో నేను ప్రజల్లోకి వచ్చానని చెప్పి అందరికీ చెప్పుకోవాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి తన తల్లితో ఏదో ప్రార్థన అయితే చేయించుకున్నాడు. మరి ఇన్నాళ్ళు ఏమైపోయింది తల్లి? అనేక సందర్భాల్లో నువ్వు విడుపులపై వెళ్ళావే, ఏ రోజు నువ్వు ప్రార్థన చేయించలేదే తల్లితో. మరి ఈరోజు ఎందుకు తల్లి గుర్తొచ్చింది అంటే ఎన్నికల దగ్గర పడ్డాయి కాబట్టి సెంటిమెంట్ను వాడాలనే ఒక ఉద్దేశంతో సాధారణంగా జగన్మోహన్ రెడ్డికి వచ్చింది ఏంటంటే 2014లో తండ్రి చనిపోయిన తర్వాత 2014 ఎన్నికలకు వచ్చాడు. బాబాయ్ చనిపోయిన తర్వాత 19 ఎన్నికలకు వచ్చాడు. మరి 24 ఎన్నికలు ఎవరు అనే ప్రశ్న వస్తున్న నేపథ్యంలో ఇప్పుడు సోషల్ మీడియా నుండి అక్కడ అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గతంలో వైసీపీ నేత డిఎల్ రవీంద్రారెడ్డి అనుకుంటా చెప్పాడు కదా, షర్మిల విజయమ్మ జాగ్రత్తగా ఉండాలి, ఎన్నికలు దగ్గర పడుతున్నాయి, షర్మిల విజయమ్మ జాగ్రత్తగా ఉండాలని చెప్పి డిఎల్ రవీంద్రారెడ్డి చెప్పాడు ఆల్రెడీ. అంటే జగన్మోహన్ రెడ్డి సరే మంచా చెడ అనేది పక్కన పెడితే తన తల్లిని ఉపయోగించి ఈ ఎన్నికల్లో లబ్ధి పొందాలని చూశాడు. వాస్తవానికి దీనికి కూడా బలవంతంగానే విజయమ్మను తీసుకొచ్చారని ఒక సమాచారం. నేను న్యూట్రల్గా ఉంటాను, ఇదే రాష్ట్రంలో ఆ చెల్లి కూడా ఉంది కదా, ఎవరు షర్మిల కూడా ఉంది కదా, ఇప్పుడు నేను ఎవరికీ మద్దతు తెలపను, నేను మధ్యలో ఉంటాను, నన్ను రాజకీయాల్లోకి లాగొద్దని తల్లి చెప్పినప్పటికీ కూడా కాదు ససేమిరా నువ్వు ప్రచారం చేయకపోయావు, కనీసం విడుపులపై కన్నా రావాలి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి బలవంతంగా తీసుకొచ్చాడంటే తన తల్లి ఆశీస్సులు జగన్మోహన్ రెడ్డికి ఉన్నాయి అని చెప్పించుకోవడం. ఎందుకని? ప్రతిపక్షాలు రోజు లెగిస్తే ఏమని దెప్పు పొడుస్తున్నాయి? తల్లిని చెల్లిని తరిమేశావు అనే కదా దెప్పి పొడుస్తున్నారు. కాబట్టి తల్లిని తీసుకొచ్చి ఓ ఫోటో దిగి ఆశీర్వాదం తీసుకున్నాను అనుకో, గట్టిగా కౌలుగించుకున్న ఫోటోలు 2 ఫోజులు ఇచ్చాను అనుకో, అలా విమర్శలు చేయడానికి ఉండదు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఈరోజు తీసుకొచ్చాడు. నిజంగా జగన్మోహన్ రెడ్డి పట్ల విజయమ్మకి అంత ప్రేమ, అభిమానం, ఆప్యాయత ఉంటే నీకంటే ముందు ఎన్నికల ప్రచారంలో నీ కోసం తిరగాల. తిరిగిందా?
తిరగలేదు. ఒకవేళ తన కూతురు పట్ల మాట్లాడాలని ఉన్నా మాట్లాడలేని పరిస్థితి, అంటే నోరుండి మౌనం దాల్చాల్సిన పరిస్థితి. ఎందుకంటే నీకు ఎదురు చెప్తే పరిస్థితులు ఎలా ఉంటాయనేది విజయమ్మకు షర్మిలకు తెలిసినంతగా వేరొకరికి తెలియదు. సరే, షర్మిల అంటే తోడో పేడో తేల్చుకుందామని రంగంలో దిగింది. కాకపోతే విజయమ్మ ఏంటంటే అటు కాదనలాగా ఇటు కాదనలాగా మధ్యలో ఏంటో ఇండియా పాకిస్తాన్ మధ్యలో బోర్డర్లో ఉన్నట్టుగా విజయమ్మ మధ్యలో ఉండిపోయింది. ఇప్పుడు షర్మిల కూడా మరి అంటే ఇక్కడతో ఆగిపోతారు. రేపు షర్మిల కూడా ఎన్నికల ప్రచారం మొదలుపెట్టింది అనుకోండి, బహుశా కడప నుంచి పోటీ చేద్దాని ఊహాగానంలో ఉన్న నేపథ్యంలో ఖచ్చితంగా ఇడుపులపై నుంచే ప్రచారం మొదలు పెడుతుంది. మరి అప్పుడు తల్లి విజయమ్మ ఖచ్చితంగా షర్మిలకు కూడా వెళ్ళి ప్రార్థన చేసి ఆశీస్సులు అందిస్తుంది. మరి అప్పుడు జగన్మోహన్ రెడ్డి పక్క ఉన్నట్ట, కూతురు షర్మిల పక్క ఉన్నట్ట. కాబట్టి నిన్న జగన్మోహన్ రెడ్డి ఆడినటువంటి సెంటిమెంట్ డ్రామా అనేది రాష్ట్ర ప్రజలందరికీ తెలిసిపోయింది. ఒక చిన్న లాజిక్, 5 ఏళ్ల పాటు తల్లిని కనీసం విజయమ్మ పుట్టినరోజుకి శుభాకాంక్షలు కూడా చెప్పలా. ఇంకా షర్మిల శుభాకాంక్షలు చెప్పడంతో పాటు గ్రాండ్గా కేక్ కట్ చేయించి అందరి సమక్షంలో విషెస్ తెలిపి కొంచెం చేసింది, ఒక పార్టీలాగా చేసింది. జగన్మోహన్ రెడ్డి మొహమాటానికి కూడా తన అధికారిక సోషల్ మీడియా ఖాతాల నుంచి కూడా ఏ రోజు శుభాకాంక్షలు చెప్పక్కర్లా. మీరు అనుకోవచ్చు ఏమో ఫోన్ చేసి చెప్పాడేమో అని మీరు అనుకోవచ్చు. సోషల్ మీడియా ద్వారానే చెప్పని వాడు ఫోన్ చేసి చెప్తాడా? 2019 ఎన్నికలకు ముందు చూడండి, ప్రతి సంవత్సరం తన తల్లికి శుభాకాంక్షలు చెప్పాడు, పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పాడు జగన్మోహన్ రెడ్డి. మరి ఇప్పుడు ఎందుకు చెప్పట్లేదు? వివేకానంద రెడ్డి చనిపోయిన తర్వాత అప్పుడు 1 ఏడాదో 2 ఏడాదో వెళ్ళిపోయి దండలేసి నమస్కారం పెట్టారు. సిబిఐ కేసులో వాళ్లే దొరికారని తెలిసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ఆ దండలైటాలు నమస్కారాలు మానేశాడు. మరి ఎందుకు? ఆల్రెడీ దొరికిపోయాం కదా, నిండా మునిగిపోయాం, ఇక మనం దండలైతే మాత్రం ఎవడు నమ్ముతాడులే అన్న ఒక ఉద్దేశంతో వాళ్ళు వివేకానంద అప్పటి వరకు ఆడింది డ్రామా. అంటే ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి ఆడింది డ్రామా, ఎన్నికల తర్వాతే తన నిజరూపం. 5 ఏళ్ల పాటు తల్లిని ఎక్కడికో నెట్టేసి ఎన్నికలు వచ్చాయి కాబట్టి ప్రజల సానుభూతి చొరగొనాలి, ప్రతిపక్షాలు నోర్లు మూయించాలని చెప్పి తల్లిని తీసుకొచ్చి బలంగా కాళ్ళు చేతులు కట్టేసి నుంచోబెడితే అది ప్రేమ ఆప్యాయతలు అయిపోతాయా? ప్రజలు ఈ మాత్రం అర్థం చేసుకోలేరా? సో జగన్మోహన్ రెడ్డి నైజం ఈరోజు బయటపడింది. కాకపోతే విజయమ్మ ప్రచారానికి రావడానికి చాలామంది వైసీపీ నేతలే భయపడుతున్నారు. ఎందుకు భయపడుతున్నారు అనేది ఆల్రెడీ నేను చెప్పా. 2014 సెంటిమెంటు, 2019 సెంటిమెంట్ ఆల్రెడీ మీ అందరికీ చెప్పా. కాబట్టి ఇప్పుడు తల్లిని తీసుకొచ్చాడేంట్రా బాబు అని చెప్పి ఒక అనుమానం వేళలో కలిగింది. నిజంగా ప్రేమగా కానీ తల్లి వచ్చి ఉండింటే సంతోషమే. సరే, జగన్మోహన్ రెడ్డి గెలుస్తాడా ఓడిపోతాడా అనేది పక్కన పెడదాం. ఒక కొడుకుని ఆశీర్వదించడానికి తల్లి ప్రేమగా ఆప్యాయతకు వచ్చిందంటే సంతోషమే ఎవరికైనా. కానీ అక్కడ ప్రేమ ఆప్యాయతతో రాలా, బెదిరింపులు భయపెట్టడం ద్వారా వచ్చింది. నువ్వు వస్తావా చేస్తావా, రాకపోతే ఎలా ఉంటుందో నేను చూస్తానని ఒక రకంగా బెదిరించుంటారు. లేకపోతే ఎంతకాలం కనీసం కొడుకు వంక కన్నెత్తి కూడా చూడని విజయమ్మ, కొడుకేమో ఆంధ్రాలో ఉంటున్నాడు, కూతురు హైదరాబాద్లో ఉంటుంది. సరే, ఇక్కడ కాకపోతే అక్కడ, అక్కడ కాకపోతే ఇక్కడ, ఎక్కడైనా ఉండొచ్చు. కానీ ఏ రోజైనా కొడుకు దగ్గరికి వచ్చిన సందర్భం మీకు తెలుసా? అప్పుడు వెళ్ళిపోవటం షర్మిల దగ్గరే తప్ప జగన్మోహన్ రెడ్డి దగ్గరికి ఏ రోజు రాలా, ఈ రోజుకి రాలా. నాకు తెలిసి 2 సందర్భాలు. ఒకటి, తన గౌరవాధ్యక్ష పదవికి రాజీనామా చేయడానికి వచ్చి ఉంటుంది. 2, ఇదిగో ఇప్పుడు ఇడుపులపాయలో చెప్పడానికి వచ్చి ఉంటుంది. బట్ అది కూడా ఎప్పుడు తాడేపల్లి ప్యాలెస్కి అయితే విజయం అయితే వచ్చినట్టు నాకైతే తెలియదు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి తల్లి సెంటిమెంట్ నాడి ఈరోజు ఎన్నికల్లో గెలవాలని చూస్తున్నాడు. బట్ ప్రతిపక్షాల విమర్శలు అనేవి చాలా బలంగా ఉన్నాయి. ఎందుకంటే నువ్వు చేసిన పనులు అక్కడ కనపడుతున్నాయి. ఆల్రెడీ నీకు ఒక చెల్లి ఎవరో సునీత ఉందో ఓటేయొద్దని చెప్పింది, సొంత చెల్లి ఓటేయొద్దని చెప్పింది. అలాగే బాబాయి ఆ భార్య అయినటువంటి సౌభాగ్యమ్మ నేను కూడా ఓటేయొద్దనే పిలుపునిస్తున్నానని చెప్పారు. సొంత కుటుంబంలో అందరూ నీకు ఓటేయొద్దనే పిలుపునిస్తున్నారు. విజయమ్మ కూడా ఎక్కడ ఓటేయమని చెప్పలేదే. నా కొడుకు ఓటేయండి అని చెప్పిందా? నా కొడుకు ఓటేయండి అని అడిగిందా? అడగలేదే. అప్పుడు అడగమనండి. ప్రచారానికి వచ్చి ఈరోజు నిజంగా విజయమ్మకి జగన్మోహన్ రెడ్డి మీద అంత ప్రేమ ఉంటే, జగన్మోహన్ రెడ్డి చూపించింది కూడా నిజమైన ప్రేమ అయితే, ఏదో ఒక ప్రచారానికి వచ్చి, ఏదో ఒక మీటింగ్కి వచ్చి నా కొడుకుని ఆశీర్వదించి ఓటేసి గెలిపించండి అని ఒక మాట అడగమనండి. తల్లికి కూడా సిగ్గుగానే ఉంది. గెలిపిస్తే ఏం చేసావు, రాష్ట్రాన్ని సర్వనాశనం చేసావు కదా, ఇంకొకసారి నేను ఓటేయమని చెప్పి ఆ పాపం నేను మూట కట్టుకోలేను, తెలుసో తెలియకో ఒకసారి అడిగానే అయిపోయింది అని చెప్పి ఆవిడ కూడా చేతులు ఎత్తేసిన పరిస్థితి. ఆవిడకి బాధగానే ఉంటుందిగా. రాష్ట్ర పరిస్థితులు చూస్తే, అమరావతి రైతులను చూస్తే విజయమ్మకి అనేక సందర్భాల్లో ఆవేదన కలిగిందని చెప్పి ఆఫ్ ద రికార్డ్ చాలామంది చెప్పారు. అంటే అమరావతి రైతులు ఉద్యమాన్ని చూసినప్పుడల్లా ఆవిడ కొద్దిగా బాధ కలిగేదంట. కానీ జగన్మోహన్ రెడ్డికి చెప్పే ధైర్యం లేదు, చెప్తే ఏనాడు కదా. ఇది వాస్తవ పరిస్థితి. ఏది ఏమైనప్పటికీ తన తల్లిని అడ్డం పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి ఎన్నికల్లో ఓట్ల డ్రామా ఆడబోతున్నాడు. బట్ ప్రజలకు 5 ఏళ్లుగా ఏం జరిగిందో తెలుసు కాబట్టి ఎన్నికల సమయంలో సరైన విధంగా బుద్ధి చెప్తారు.